యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మనకు సంబంధం ఏంటని అనుకోదు. సడన్గా మన యూరియా పెరిగిపోయింది ధర అంటే యుక్రెయిన్ వార్ వల్ల. అంటే ఇది ఎందుకు చెప్తానంటే సామాన్య ప్రజానీకానికి ఇది అవసరం లేదు, కానీ యాజ్ అ పొలిటికల్ లీడర్స్ మీకు అవగాహన ఉన్నదానికి మీకు ఇది అవగాహన లేకపోతే అంతర్జాతీయ సమస్యల మీద, స్థానిక సమస్యల మీద మీరు బలంగా మాట్లాడాలి. ఎందుకు నేను ఇది మాట్లాడుతున్నాను, మేము ఇందుకోసం మాట్లాడుతున్నాను అని బలంగా చెప్పడానికి మీకు ఆ అవగాహన ఉంటుంది. అందుకు నేను చెప్తాను. అలాగే కల్చర్ మ్యాటర్స్. మన సిద్ధాంతాలు కూడా కల్చర్ గురించి ప్రత్యేకించి ఉంటుంది. భాషా యాసల్ని గౌరవించకపోతే, సంస్కృతిని గౌరవించకపోతే చాలా గొడవలు వచ్చేస్తాయి. ఒక్కొక్క 60-70 కిలోమీటర్లు మన ఉత్తరాంధ్రలో ఒక యాస ఉంటుంది, దాన్ని వెటకారం చేయడానికి కుదరదు. అది ఆ భాష యాస తాలూకు అందం అది. సో మిగతా జిల్లా వాళ్ళు అట్లాగే చూసుకుంటే చిన్నప్పుడు నేను వినేవాడిని అవన్నీ. సో అందుకని ఈ భాషా సంస్కృతుల్ని కాపాడకపోతే, గౌరవించకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో ఇట్లాగే అన్ని ఈ భాషా సంస్కృతుల్ని కాపాడకపోతే, గౌరవించకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో ఇట్లాగే అన్నీ పెట్టుకునే దీనిని ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అనే దానికి బలంగా ఉండడానికి ఏమీ